భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడు మన తెలుగు సినీ హీరో నందమూరి తారక రామారావు గారు. ఈ గొప్ప కథానాయకుడు గురించి మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా ఈ గొప్ప హీరో గురించి తనివి తీరదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి ఈరోజు సినిమా ఇండస్ట్రీలో సినీ నేపథ్యంతో కూడుకున్న ఈ కుటుంబపు వారసులు కొన్ని తరాలుగా ఇండస్ట్రీలో నేటికి గుర్తుండిపోయేలాగా సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ నటనతో మనలందరినీ అలరిస్తున్నారు కొన్ని తరాలుగా. మరి అలా నందమూరి వారసులుగా తారక రామారావు గారి తర్వాత ఆయన కుటుంబంలోని వారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తరతరాలుగా హీరోలుగా రాణిస్తున్న వాడే మనందరికీ తెలుసు. నందమూరి తారక రామారావు గారి తర్వాత హరికృష్ణ గారు కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఇక ఆయన తర్వాతి వారసులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మరియు తారక రామ్, ఇలా వీళ్ళందరూ సినీ వారసులుగా నేటికి తమదైన నటనతో హ్యూజ్ స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న వాళ్ళే. అలా నందమూరి వారసుడిగా అడుగుపెట్టిన తర్వాతి తరంలో హీరోలో ఒకరు కళ్యాణ్ రామ్. ఈ హీరో గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చలనచిత్ర సీమ రంగానికి పరిచయం అయ్యి తర్వాత ఎన్నో సినిమాలతో హీరోగా వరుస సక్సెస్ ని అందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించారు. అలాంటి కళ్యాణ్ రావు ఆయన కెరియర్ మొదట్లో నటించిన సినిమాల్లో అతనొక్కడే, ఇజం, ఓం, ఆ తర్వాత కత్తి, ఇక పటాస్, బింబిసారా వంటి సినిమాలు ముఖ్యంగా ఇతని కెరియర్లో మంచి గుర్తింపుని సంపాదించి పెట్టిన సినిమాల్లో బింబిసారా, పటాస్ వంటి సినిమాలు కళ్యాణ్ రామ్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చిపెట్టాయని చెప్పాలి. అలాంటి ఈ హీరో కేవలం హీరోగా మాత్రమే కాకుండా సొంతంగా ప్రొడక్షన్ బ్యానర్ని స్టార్ట్ చేసి తన తమ్ముడు గ్లోబల్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దేవర సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఆయన. అలా ప్రస్తుతానికి ప్రొడ్యూసర్గాను, మరోపక్క హీరోగా మల్టీ స్టారర్ సినిమాలో వెంకటేష్ గారి పక్కన నటిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి అలా తర్వాత మూడవ తరం వారసులుగా కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోలుగా రాణిస్తూ ఉంటే, ఇక ఇప్పుడు ముఖ్యంగా నందమూరి అభిమానులు కావచ్చు, తెలుగు అభిమానులు కావచ్చు, అందరూ ఎదురు చూస్తుంది మరి వీరి వారసులు కుటుంబం నుంచి ఎప్పుడు ఇండస్ట్రీలోకి రాబోతున్నారా అని. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారి ఇద్దరు కొడుకులు చిన్నపిల్లలు అవ్వడం, ఇక కళ్యాణ్ రామ్ గారి కొడుకు హీరోగా ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడా అంటూ అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలోనే కళ్యాణ్ రామ్ గారి కొడుకుని చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టారు. ఇదిలా ఉంటే ఒక్కసారి కళ్యాణ్ రామ్ గారి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే హీరోగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి రాణిస్తున్న రోజుల్లోనే 2006వ సంవత్సరంలో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు ఈ హీరో. ఇతని భార్య పేరు స్వాతి. ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే. కళ్యాణ్ రామ్ భార్య స్వాతి ఒక ప్రొఫెషనల్ డాక్టర్. అవునండి, మెడిసిన్ చదువుకొని సొంతంగా ప్రాక్టీస్ చేస్తోంది. అంతేకాదు ఈవిడ కుటుంబ నేపథ్యం అంతా కొన్నేళ్లుగా ప్రముఖ వ్యాపారవేత్తలుగా రాణిస్తూ ఉన్నారు. ఈవిడ తండ్రికి సొంతంగా ఫార్మస్యూటికల్ మరియు ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అలా ప్రముఖ వ్యాపార కుటుంబ నేపథ్యంతో కూడుకున్న ఇంటి నుంచి వచ్చిన స్వాతి మాత్రం తాను ఒక డాక్టర్గా తన సొంత ప్రొఫెషన్లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే పెళ్ళైన తర్వాత హీరో కళ్యాణ్ రామ్కి ఒక కొడుకు, కూతురు పుట్టారు. ఇక కొడుకు పేరు శౌర్య నందమూరి, కూతురు పేరు తారక అద్వైత. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ తన కొడుకుని చైల్డ్ ఆర్టిస్ట్ గా తాను నటించిన ఇజం సినిమా ద్వారా ప్రేక్షకులకి పరిచయం చేశాడు. ఆ తర్వాత పెద్దగా కనపడలేదు, కానీ ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో కళ్యాణ్ రామ్ తన ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్లో భార్య, పిల్లలతోనూ కనిపించడం, ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కొడుక్కి సంబంధించిన ఫోటోలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. మరి చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి కొడుకుకి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఇవి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇక త్వరలోనే కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్య రామ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడా అంటూ రకరకాల రూమర్లు కూడా. ఇదిలా ఉంటే ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది శౌర్య రామ్ గురించి. శౌర్య రామ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఓ పక్క నందమూరి కుటుంబ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడా అని అందరూ రకరకాల ఊహాగానాలతో ఉంటే, శౌర్య రామ్కి సంబంధించిన కొన్ని ఫోటోగా నెట్టింట్లో చక్కర్లు కొడుతూ వచ్చాయి. శౌర్య రామ్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఇతడు ఇంటర్మీడియట్ వరకు ఇండియాలోనే చదువుకొని ప్రస్తుతానికి అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు ఎకనామిక్స్ లో ఇతడు గ్రాడ్యుయేట్. అంతేకాకుండా ఇతడు సొంతంగా ఒక స్టార్టప్ కంపెనీని కూడా పెట్టేశాడు. అవునండి, శౌర్య రామ్కి మొదటి నుంచి బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఇతడు తన గ్రాడ్యుయేషన్ కోర్సుని తీసుకోవడం, అంతేకాకుండా సొంతంగా కెన్ ఫర్ యూత్ అనే ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీని స్టార్ట్ చేసి ఈ కంపెనీ ద్వారా అమెరికా ఎన్నో ఎన్జిఓస్ కి ఫండ్స్ ని రేస్ చేస్తూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇతడికి మొదటి నుంచి కూడా బిజినెస్ లోను, మార్కెటింగ్ లోను, ఫైనాన్షియల్ సర్వీసెస్ లోను ఇంట్రెస్ట్ ఉండడంతో ఇలా ఒక చిన్న స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసి ప్రస్తుతానికి ఎన్నో ప్రముఖ ఎన్జిఓస్ తో కలిసి పనిచేస్తూ ఫండ్ రేజింగ్ లో ఉన్నాడు. అలా గ్రాడ్యుయేషన్ చేస్తూనే ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసి ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు బిజినెస్ కన్సల్టెంట్ గా రాణిస్తూ ఉన్నాడు.
ఓ పక్క నందమూరి కుటుంబంలోని తరువాతి తరం వారు కళ్యాణ్ రామ్ గారి కొడుకు ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడా అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో శౌర్యరామ్ ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి చూడాలి, సినీ వారసత్వం తరతరాలుగా నందమూరి కుటుంబంలో కొనసాగుతూ ఉంటే మరి శౌర్యరామ్ హీరోగా రాబోతున్నాడా, లేదా చిన్న వయసులోనే ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసి బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న ఇతడి ఆలోచనలు ఎటువైపు వెళ్లనున్నాయో. ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.